హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. జగన్మోహన్ రెడ్డి గారు పరదాల పర్యటన చేసుకుంటూ 5 ఏళ్ల పాటు పరిపాలన ఎలా చేశారో మనం చూసాం. కాకపోతే నిన్న పవన్ కళ్యాణ్ గారు కూడా ఐఎస్ జగన్నాథపురం వెళ్ళారు. అక్కడ కూడా పరదాల పర్యటన చేశారు. మా జగన్మోహన్ రెడ్డి గారిని అన్నారు, మరి పవన్ కళ్యాణ్ గారు చేసింది ఏంటి అని చెప్పి చాలా మంది మాట్లాడారు. ఒకసారి దీని మీద కొంచెం క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను. అసలు పరదాల పర్యటన నిజంగానే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు చేశారా? అసలు పరదాల పర్యటన అంటే ఏంటి, లేదా పరదాల పరిపాలన అంటే ఏంటి, దీని గురించి క్లుప్తంగా ఒక 10 నిమిషాల్లో మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇది నిన్న పవన్ కళ్యాణ్ గారు ఐఎస్ జగన్నాథపురంలో కొన్ని అభివృద్ధి కార్యక్రమాల కోసం వెళ్ళినటువంటి పరిస్థితి. ఇకపోతే పరదాల పరిపాలన అంటే ఏంటో ఒక్కసారి మీకు చూపిస్తా. ఇది INPRకి సంబంధించినటువంటి వెబ్సైట్. ఇప్పుడుది 3 years బ్యాక్ ఒక అమ్మఒడి అనే కార్యక్రమానికి జగన్మోహన్ రెడ్డి గారు హాజరైనప్పుడు జరిగినటువంటిది అనమాట, పెట్టినటువంటిది. ఇక్కడ మీరు చూసుకుంటే ఆ చుట్టూ అంతా కూడా మొత్తం పరదాలే, ఎక్కడ చూసినా సరే పరదాలు తప్ప ఇంకేం కనిపించింది. ఓకేనా? ఇకపోతే ఇంకా ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి. అంటే ఇది ఒక ప్రోగ్రామ్ కదా, ప్రోగ్రామ్ చుట్టూ కట్టుకున్నారేమో అనుకోవచ్చు. ఇది గవర్నమెంట్ కి సంబంధించినటువంటి ప్రోగ్రామ్, జగన్మోహన్ రెడ్డి గారి YSRCP సంబంధించినటువంటి ప్రోగ్రామ్ కాదు. ఓకేనా? అది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇకపోతే కొన్ని ఫొటోస్ కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తా. ఇక్కడ మీరు ఒక ఫోటో చూడొచ్చు, కొంచెం జూమ్ చేస్తాను. ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఒక కార్యక్రమానికి హాజరై, ఆయన వెహికల్ ఎక్కడి నుంచి వస్తుంది, మొత్తం పరదాలే, ఎక్కడ చూసినా పరదాలే. ఏదో హెలిప్యాడ్కి సంబంధించినదో లేదా కారు వెళ్ళేటువంటి మార్గమో అనుకోవచ్చు. ఓకే, ఇక్కడ అది కూడా కొన్ని లెక్కేద్దాం. అంటే మీరు ఒకటే చూపించి పరదాల పర్యటన లేదా పరదాల పరిపాలన అని ఎలా అంటారు అని చెప్పి పేటీఎం బ్యాచ్, అంటే ఊరికే అంటారు పేటీఎం బ్యాచ్ ని, గొర్రె బ్యాచ్ అని కావచ్చు, మోకాల్లో మైండ్ ఉంటుందని, అరికాల్లోకి వెళ్ళిపోయిందని ఊరికే అనరు. ఇలాంటివి చూసిన తర్వాతే అంటారు. వాళ్ళు చేసేటువంటి కమెంట్స్ సగమే ఉంటాయి. సో నేను పూర్తిగా చూపిస్తా మీకు. చూపించంటే ఒకటి మీకు ఇందాక ఒక పర్యటనకి సంబంధించి ఒక మీటింగ్ హాల్ దగ్గరికి వెళ్ళేటటువంటి ప్లేస్ని చూపించా, ఆ తర్వాత మళ్ళీ హెలిప్యాడ్కి సంబంధించినటువంటి ప్లేస్ చూపించా. ఇంకా ఇదేమో వైజాగ్కి సంబంధించి, ఇదిగో వైకాపా తెరచాటు సీఎం పర్యటన, బీచ్ రోడ్లో వైకాపా రంగుల పరదాలు కట్టి ఫుట్పాత్ని కనిపించకుండా చేసేటువంటి ప్రయత్నం. ఓకే, ఇది కూడా ఒక చోట చూపించి మొత్తం పరదాల పర్యటన అంటారేంటి అని అంటే ఇది రైట్. ఒకటి ఇందాక ఫస్ట్ ఒక మీటింగ్ హాల్ దగ్గర చూపించా, ఆ తర్వాత హెలిప్యాడో లేదంటే ఆయన వెళ్ళేటువంటి దారో చూపించా, ఆ తర్వాత మళ్ళీ వైజాగ్ బీచ్ రోడ్డుని చూపించా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి సాక్షాత్తు తాడేపల్లి ప్యాలెస్ దగ్గర ఉండేటువంటిది. అంటే ఆయనకి ఇంట్లో ఉండటానికి భయమే, బయటకు వచ్చి ఇలాంటి మీటింగ్ పెట్టాలన్నా కూడా భయమే. అది కూడా పరదాలే. ఇక్కడ కూడా ఆ గ్రిల్కి కూడా ప్రజల డబ్బు పెట్టి, ప్రజలు అధికారాన్ని ఇస్తే అధికారాన్ని దుర్వినియోగం చేసుకుని ఆయన ఇంటికి సెక్యూరిటీగా కొన్ని కోట్ల రూపాయలు పెట్టి కట్టుకున్నటువంటి ఆ రేకుల షెడ్డు, ఆ తర్వాత మళ్ళీ ఇది పరదాలు. ఇక్కడ కూడా పరదాల చాటం పరిపాలనే. ఈ బయటకు వచ్చి తిరిగింది లేదు, ఉంటే గనక ఇలాగా. కొన్ని ఇదేనా అంటే ఇంకా చాలా ఉన్నాయి, చూపిస్తా. ఇది ఒక బస్సుకి సంబంధించినటువంటి పర్యటన. ఇక్కడ మీరు చూడొచ్చు చాలా క్లియర్గా, ఇటుపక్క పర్యటనలో భాగంగా మళ్ళీ పరదాలు. ఇక్కడంటే కొంచెం అఫీషియల్గా పెట్టారంటే జగన్మోహన్ రెడ్డి గారి కాకుండా ఓన్లీ వైట్ కలర్ పెట్టడం జరిగింది, అంటే YSRCP పార్టీకి సంబంధించినవి కాకుండా. ఇది ఇందాక మీకు 2-3 చూపించాను. ఇది ఒక డిఫరెంట్ అనమాట. ఒకరిని పరామర్శించడానికి, రైతుల్ని పరామర్శించడానికి వర్షాల్లో వెళ్ళిపోయారు అని చెప్పేసి ఒక ఛానల్లో చూపించారు. నేను సాక్షిలో కూడా చూపించారు అనుకోండి. కోనసీమ జిల్లాలో వరదలో వర్షాలు వచ్చినప్పుడు ఆ రైతులను పరామర్శించడానికి వెళ్ళినప్పుడు కూడా చూసారా పరదాలు. ఇక్కడ చూసారా, ఇది కూడా స్టేజ్. మళ్ళీ అధికారంలో ఉంటేనేమో స్టేజ్లు వేసుకుని పరిపాలన పరామర్శించడానికి కూడా ఆ పొలాల్లో స్టేజ్లు వేసి పరామర్శిస్తారు. అధికారం కోల్పోగానే మనం చూసారుగా, కాళ్ళకి పైకి పెట్టి ఫ్యాంట్ పైకి పెట్టి పొలాల్లో దిగిపోయి పరామర్శించేస్తారు. అధికారం ఉంటే ఒకలాగా, అధికారం లేకపోతే ఇంకొకలాగా. ఇంకొకటి కూడా చూపిస్తారు. ఇది కూడా అదే. అంటే కొంచెం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు కాదు అంటారేమో అని గొర్రె బ్యాచ్ ఉంటారు కదా, అందుకని వేరే ఎవరితో తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు అంటే టీడీపీ అయితే ఇది వేసుకోదుగా, అదే పవన్ కళ్యాణ్ గారు అయితే ఇది వేసుకోదుగా. పవన్ కళ్యాణ్ గారు కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు, ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న ఫోటోనే తీసుకుని చూపించారు. ఇకపోతే ఇదొకటి. ఇక్కడ ఉన్నటువంటి జనాల్ని ఇవన్నీ కూడా, అంటే మెయిన్ రోడ్ మీద, నేను సాక్షిలోనే తీసుకున్నాను, బయట ఎక్కడో కూడా తీసుకోవాలి. అంటే పోనీ సెక్యూరిటీని అంటే జనాలను ఆపేర్లే, కంట్రోల్ చేశారులే అని అనుకోవచ్చు. పోనీ ఇదిగో ఇంతకన్నా నేనైతే చెప్పలేను. ఇంకా ఇదైతే మీరే చూసి చెప్పండి.
దీన్ని ఏమంటారు? ఇవన్నీ షాపులే నడి రోడ్డు మీద పెట్టేసి ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేసి ఆ రోజు షాపులు బంద్, స్కూల్స్ బంద్. ఇక్కడే కాదు, ఎక్కడ ఆయన అడుగు పెట్టినా సరే ఆ రోజు స్కూల్స్ అన్ని బంద్. ఆ రోజుకు ఆ సిటీ కావచ్చు, ఊరు కావచ్చు, అన్ని బంద్ చేసుకుని ఇంట్లో కూర్చోవలసిందే. వాళ్ళు పిలిచినటువంటి జనం మాత్రమే రావాలి, ఆయనకి పూలు చల్లాలి, లేదంటే ఏదన్నా పలకరించమంటే పలకరించాలి, ఒక సినిమాటిక్గా సినిమా చూపించి మాత్రం లోపల పంపించేస్తారు. అంతకుమించి ఎక్కువ చేయడానికి కూడా లేదు. ఓన్లీ పోను గవర్నమెంట్ స్కూల్స్ అంటే ఆయనకు అధికారం ఉంది, ప్రైవేట్ స్కూల్స్ కూడా బంద్ చేపిస్తాడు ఆయన. ప్రైవేట్ స్కూల్సే బంద్ చేయించడమే కాకుండా హోటల్స్, ఇదిగో హెయిర్ సెలూన్, ఇంకొకటి మెడికల్ షాపు, ఎమర్జెన్సీలో ఉండేటువంటి మెడికల్ షాపు కూడా ఆయన మూపిచ్చేసేవాడు. ఎందుకంటే ఇక్కడ ఏం చేసుకుంటారు, ఇంకా బిజినెస్ చెప్పండి మీరే. నడి రోడ్డు మీద ఒక ప్రోగ్రాం పెట్టి వాళ్ళందరినీ ఆ రోజు మొత్తం ఇవ్వపోని ఇక్కడ ఒక చోటే కాదు, రాష్ట్రం అంతా కూడా అంతే. రాష్ట్రంలో ఏ మూలకి పర్యటనకి వెళ్ళినా ఆయన అంతే, ఇంట్లో కూడా అంతే, బయట పొలాల్లోకి వెళ్ళినా అంతే, పబ్లిక్ మీటింగ్కి వెళ్ళినా అంతే. ఇంకా ఎక్కడికి వెళ్ళినా సరే ఆ పరదాల చాటున్న పరిపాలన తప్ప ఇంకా ఏం చేశారు? ఇంకా కూడా ఉన్నాయి, ఒకసారి చూపిస్తే. ఇది నాకు తెలిసి కడప అనుకుంటా, ఆయన నియోజకవర్గమే. ఇక్కడ చూడండి, ఇదిగో ఇది ఒక టీవీలో వచ్చిందని నేను చూసా. కడపకు సంబంధించినటువంటి ఒక ప్రోగ్రాంలో అక్కడ ఏదో ప్రోగ్రామ్కి అటెండ్ అవుతూ ఈ గల్లీలో ఆ గల్లీని మొత్తం క్లోజ్ చేసేసారు. ఎవరిని ఇంట్లోంచి బయటకు రాకుండా గేట్లకి తాళాలు వేసేసారు. ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం చూసారు, అది మొత్తం అంతా కూడా. ఇది మొత్తానికి ఏదేమైనా కానీ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి పరదాల పర్యటన అంటే ఇది. ఇకపోతే నేను ఇంకొకటి కూడా చూపిస్తా. పవన్ కళ్యాణ్ గారిది మరి మీరు ఎలా అంటారు? అది నిజమే కదా, మరి ఆయన చెప్పింది ఏంటి, ఆయన చేసింది ఏంటి, ఇది అంతా కూడా పరదాల పర్యటన కాదా అంటే ఇది జస్ట్ ఇక్కడ వరకే ఉంది. అవునా కాదా నువ్వెలా చెప్తావు, అక్కడ ఏమైనా నువ్వు ఉన్నావా అంటే నేను లేకపోయినా కూడా చెప్పగలుగుతా. ఇదిగో ఇవన్నీ అక్కడ లోపల టెంపుల్స్లో చేసినవి. పరదాల పర్యటన చేస్తే మీరు ఒకసారి ఆలోచించండి, ఇంతమంది జనాలు ఎక్కడి నుంచి వస్తారు? ఈ ఫోటోలు కూడా మీరు చూడొచ్చు. ఇదిగో ఇంతమంది జనాల్ని ఎలా కలవటం అవుతుంది, వీళ్ళందరూ ఎవరు? మరి పరదాల పర్యటన పరదాలు పెట్టేసి ఉంటే వీళ్ళందరూ ఎలా వచ్చారు అనేది కూడా చూడాలి. ఇకపోతే ఇగో ఒక ప్రాబ్లం చెప్పుకోవడం కోసం ఎవరో కాన్వాయ్ని అడ్డుకున్నారట. ఎస్ నిజమే, వాళ్ళ ఊరికి సంబంధించిన ఏదో ప్రాబ్లం ఉందంట. అడ్డుకున్నప్పుడు ఇదిగో ఈ విజువల్స్ అన్ని ఎక్కడండి, ఇక్కడ ఎక్కడన్నా పరదాలు కనిపిస్తున్నాయా? ఇంతమంది జనాలు అడ్డుకోవడానికి వచ్చినప్పుడు మరి పరదాలు ఎక్కడ ఉన్నాయి? పరదాలు లేకపోబట్టే కదా వీళ్ళందరూ వచ్చింది. సరే, ఇది కూడా కాదు. ఇక్కడ మీరు చూడొచ్చు, పవన్ కళ్యాణ్ గారే కాదు, ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు కనుక, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఈ రోడ్లంతా కూడా బ్లాక్ చేసేసి మొత్తం పరదాలు కట్టేసుకుని వెళ్ళిపోతారు. మీరు ఇక్కడ ఓన్లీ ఇది ఏంటంటే ఇది ఇంకుడు గుంత, ఇది మ్యాజిక్ డ్రైనేజీ అని చెప్పి మీరు ఇవన్నీ కూడా చూసుకోవచ్చు. అదంతా కూడా ఖాళీయే. అక్కడ ఉండేటువంటి ఓన్లీ ఏదైతే ఓపెన్ చేశారో అక్కడ మాత్రం 4 ఫ్లెక్సీలు పెట్టి ఒక చిన్నది, అంటే అది ఐడెంటిఫై చేయడం కోసం, ఆ మ్యాజిక్ డ్రైనేజ్ అనే దాన్ని ఐడెంటిఫై చేయడం కోసం అక్కడ పెట్టారు తప్ప ఇంకొకటి ఏమీ లేదు అక్కడ. ఇది చూసుకోవచ్చు. ఇంకా ముందుకు కూడా వెళ్తాను. ఇదిగో ఆ చెక్ చేయడం కావచ్చు, మ్యాజిక్ డ్రైనేజ్ పని చేస్తుంది, ఇక్కడ ఎక్కడైనా కనిపిస్తున్నా మీరు చూసుకోండి కావాలంటే. ఇక్కడ తప్ప ఇది గోడ, ఇది ఇక్కడ జస్ట్ ఇక్కడ నుంచి ఇదిగో ఒక మహా ఏదో 10-20 అడుగులు మాత్రమే దాన్ని ఐడెంటిఫికేషన్ చేయడం కోసం దాన్ని ఏర్పాటు చేసినటువంటిది. ఇదిగో ఇక్కడ ఎక్కడన్నా కనిపిస్తున్నాయా పరదాలు? ఇంకా కొంచెం ముందుకు వెళ్ళిపోదాం. ఇగో ఎవరెవరో వచ్చి చాలా హ్యాపీగా మీరు ఇక్కడ చూడొచ్చు. వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారంటే పవన్ కళ్యాణ్ గారిని కలవటం కోసం, ఇగో వాళ్ళ సమస్యలు చెప్పుకోవటానికి. ఇక్కడ ఎక్కడైనా కనిపిస్తున్నాయా? ఇగో ఇక్కడ ఎక్కడైనా కనిపించినాయా? ఏది పడితే అది మాట్లాడడం అలవాటు అయిపోయింది. గొర్రె బ్యాచ్కి ఇంక పని పాట లేనట్టుగానే ఉంది. అందుకని మిమ్మల్ని గొర్రె అని చెప్పి ఊరికే అనరు, పేటిఎం అని చెప్పి ఊరికే అనరు, ఇందుకే అంటారు. ఇంత అడ్డంగా దొరికిపోయిన తర్వాత కూడా మీరు మాట్లాడతారు అంటే మిమ్మల్ని ఆ దేవుడు కూడా బాగు చేయలేడు. ఆ 10 రూపాయలకు ఇప్పుడు 2.0 కదా, 20 రూపాయలు ఇస్తున్నట్టున్నారు ట్వీట్కి. దానికోసం మీరు పడేటువంటి తాపత్రయం, మీరు ఆ పొట్టకూటి కోసం ఎదుటి వాళ్ళని ఇష్టానుసారం మాట్లాడతా ఆ 20 రూపాయల కోసం ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, పిచ్చి పిచ్చి మాట్లాడటం, ఇది అవసరమా? ఆలోచించుకోండి. కొంచెం అయినా సరే మీ కుటుంబాన్ని మీద మీరు మమ్మల్ని తిడితే, లేదంటే కొంతమందిని తిడితే మీకు ఆనందం ఉండొచ్చు, ఆ 20 రూపాయలు రావచ్చు. తిరిగి వాళ్ళు కూడా మీ కుటుంబాన్ని తిడితే మీరు ఎంత బాధపడతారో, మీ పిల్లల్ని, మీ భార్యని, మీ తల్లిని ఎంత నీచంగా అదే తిట్లు మిమ్మల్ని తిట్టుంటే అనేది ఒక్కసారి ఇమాజిన్ చేసుకుని మాట్లాడండి.